హాయ్ అండి, వెల్కమ్ టు హేమ ఆల్ ఇన్ వన్ ఛానల్. తండూరి అంటే అందరికి చాలా ఇష్టం కదా. అస్తమానం హోటల్ కి వెళ్లి తినాలంటే చాలా కష్టమైన విషయమే. అలాంటప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకుని తినొచ్చు. తండూరి కోసం మేము 10 పీసెస్ చికెన్ ని తీసుకున్నాము. అంటే కోడిని 4 పీసెస్ గా కట్ చేయించాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, 2.5 మినిట్స్ లో అయిపోతుంది. తండూరి ఈ విధంగా పర్ఫెక్ట్ గా రావాలంటే సరిపోయేంత కారం, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ పీసెస్ కి తగినంత నిమ్మరసం, అంటే మేము 2 కాయల నిమ్మరసాన్ని వేసాము. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలాగే జీలకర్ర ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, తగినంత పెరుగు వేసి మరి కాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర ధనియాల పౌడర్, గరం మసాలా వేయడం నేను వీడియో తీయలేకపోయాను, సారీ, ఏమీ అనుకోవద్దు. తండూరికి కలర్ మంచిగా రావాలంటే రెడ్ కలర్ ని మిక్స్ చేసుకోండి, కొంచెం సరిపోతుంది. తండూరి పేస్ట్ రెడీ అయ్యాక చికెన్ పీసెస్ కి బాగా పట్టించాలి. చికెన్ పీసెస్ యొక్క లేయర్ లోకి బాగా ఫిల్ చేయాలి. ఈ విధంగా చికెన్ ని మ్యారినేట్ చేశాక 5 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. తండూరి ఎంత ఇంపార్టెంట్, అందులోకి గ్రీన్ చట్నీ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ చట్నీకి ఏమేం కావాలంటే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, సాల్ట్, నిమ్మరసం, కొంచెం బెల్లం ఉంటే చాలు. చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ తయారైపోతుంది. ప్యాకెట్ పెరుగు కాకుండా కుండ పెరుగును వాడేమో, దాని వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. గ్రీన్ చట్నీలో వేసిన ప్రతి ఐటమ్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. అన్ని పచ్చివే మిక్సీ పట్టుకోవాలి, ఏది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర, పుదీనా, అల్లం, బెల్లం, నిమ్మరసం, సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మనకి చాలా మంచివి. చూసారా, మంచి కలర్ తో చాలా టేస్టీ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి 5 గంటల క్రితం నానబెట్టిన తండూరి చికెన్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే చాలు. మంట మాత్రం సిమ్ లోనే పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా మాడిపోతుంది, లోపల సరిగ్గా ఉడకదు. అటో ఇటో తిప్పుతూ కాల్చుకోవాలి. అలాగే ఉడికిందా లేదా అని చెక్ చేసిన తర్వాత తండూరి స్టాండ్ మీద పెట్టి కాల్చుకోవాలి. కాల్చేటప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ ని అప్లై చేయాలి. తండూరి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే మాటల్లో చెప్పలేము. లోపల చాలా మెత్తగా ఉడికింది, అలాగే చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ చట్నీ కాంబినేషన్ తో అత్తిరిపోయిందండి. ఉప్పు, కారం, నిమ్మరసం కలిపిన ఉల్లిపాయ ముక్కలతో తింటే ఎంత బాగుందంటే సూపర్ గా ఉంది. ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, చికెన్ ని అప్పటికప్పుడే చేస్తే సరిగ్గా ఉడకదు. అదే మనం 5 గంటల క్రితం నానబెట్టినట్టయితే పెరుగు, నిమ్మరసం వల్ల చికెన్ పట్టు అనేది వదిలి చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. చికెన్ లోపల కల్లా చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇంట్లో చికెన్ తండూరి ఎన్ని సార్లు చేసామో లెక్కే లేదు. ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే చేస్తాము. హోటల్ కి సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్ళడం కష్టమే. పూజితాకి కూడా తండూరి అంటే చాలా ఇష్టం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.